ద లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. పాస్ అంకుల్కి నా వందనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:11. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. సమయం ఇచ్చిన దేవుడికి నా వందనాలు. పాస్టర్ గాడికి నా వందనాలు. మనుషుల్లా పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తాను రిక్తునిగా చేసుకో. ఫిలిప్ 2:7 వాక్యం. ఈ వాక్యం దేవుడు తీర్చును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈ సమయం ఇచ్చిన దేవునికి నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. ఆమె ఒక కుమారుని కలను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదవనెను. మత్తయి సువార్త 1:20. ఈ వాక్యాన్ని దేవుని దీవించుందాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా వందనాలు. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. యెషయా గ్రంథం 7:14. ఈ వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం ఇచ్చిన దేవుడికి నా వందనాలు. అలాగే ఫాస్టర్ అంకుల్కి నా వందనాలు. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఎలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యగు అతనికి అధిపతి అని పేరు పెట్టబడును. యెషయా 9:6. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దించిన ఒక. ఆమేన్.